బాపట్ల జిల్లా అద్దంకిలో వైసీపీలో వర్గపోరు కలకలం రేపింది. జిల్లాలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2 చోట్ల పోటాపోటీగా నిర్వహణలో మాజీ ఇన్ఛార్జ్ చైతన్య, ప్రస్తుత ఇన్ఛార్జ్ హనుమరెడ్డిల మధ్య వివాదం నెలకొంది. ఎన్నికల సమయంలోపు ఏమైనా జరగొచ్చని, రానున్న ఎన్నికల్లో పార్టీ బీఫామ్తో తానే పోటీ చేస్తానన్న చైతన్య ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు అద్దంకిలో గెలిచి సీఎం జగన్కు అద్దంకిని గిఫ్ట్గా ఇస్తానంటున్న ఇన్ఛార్జ్ హనుమరెడ్డి తెలిపారు. వీరిద్దరి మధ్య వర్గపోరుతో ఎటువైపు దారితీస్తోందన్న ఆందోళనతో వైసీపీ కార్యకర్తల్లో నెలకొంది. అదే విధంగా వైఎస్ఆర్ పార్టీ బీఫామ్ తీసుకొని మంచి మెజారిటీతో గెలుస్తానని కూడా మీ అందరూ మరొకసారి అందరూ కూడా ఆశీర్వదించాలని వాళ్ళందరినీ కోరుకుంటూ, నియోజకవర్గాన్ని గతంలో ఎన్నోసార్లు చెప్పాము, ఇప్పుడు కూడా నియోజకవర్గాన్ని ఎప్పుడు కూడా నంబర్ 1గా తీర్చిదిద్దుతామని సభాముఖంగా మరొకసారి గారికి మనం అందివ్వాలని కోరుకుంటూ ఉన్నాం. అందరం జరుగుతుంది కూడా అది ఎక్కడో కాదు. అద్దెకి లాంటి బలమైన కాన్స్టిట్యూన్సీకి నాలాంటి వ్యక్తిని పంపించాడంటే నేను కూడా మీ అందరికి అండగా ఉంటాను. ఎక్కడ కూడా భయపడేది లేదు. మీ అందరి వెనకాల నుంచి నేనుంటాను. ముందు మీరు నడపండి. మీకు సమస్య వస్తే నేను ముందు నడుపుతాను. మామూలు అంత మంచిగా అయితే మీరు ముందుండండి, నేను వెనకాల ఉంటాను. చెడు వచ్చిందంటే నేను ముందుంటారు, మీరు వెనకాల ఉండండి. ప్రతి దానికి కూడా నేను ఉంటాను.